friends, welcome to UDAY మీరు మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయ్ మీడియా వర్క్స్. AP.Grama Sachivalayam I ANM పోస్టుల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఈరోజు విశాఖపట్నం, విజయనగరం ఈనాడు పేపర్లో ఇచ్చిన సమాచారం ప్రకారం ANM అభ్యర్థులకు ఎంపికలు నేడే ధ్రువపత్రాల పరిశీలన. వివరాల్లోకి వెళితే సగం కొలువులు ఖాళీలే, భారీగా మిగిలిన సచివాలయాల పోస్టులు, కొలువు తీరిన వారికి అందుబాటులోకి రాని వెబ్ ఆప్షన్లు. ANMలో ధ్రువపత్రాల పరిశీలన నేడు. గ్రామ సచివాలయాల్లో భర్తీ చేయవలసిన పోస్టులు సగానికి సగం ఖాళీలే కనిపిస్తున్నాయి. జిల్లాలోని 739 సచివాలయాల్లో 13 శాఖ పరిధిలో 7,789 పోస్టుల భర్తీకి రాత పరీక్షలు నిర్వహిస్తే కేవలం 3,381 మంది మాత్రమే నియామక పత్రాలు అందుకోవడం గమనార్హం. 4,408 పోస్టులకు అభ్యర్థులే కరువయ్యారు. అన్ని శాఖల పరిధిలోనూ పోస్టులు భారీగా మిగిలిపోయాయి. ఒకే అభ్యర్థికి 2-3 పోస్టులు రావడం, ఎక్కువ మంది వార్డు ప్లానింగ్ విభాగాన్ని ఎంపిక చేసుకోవడంతో ఖాళీలు ఎక్కువగా మిగిలిపోయాయి. ఏజెన్సీ ఎస్టీ కేటగిరీలో అభ్యర్థులు చాలా తక్కువ మంది అర్హత సాధించారు. దివ్యాంగుల కేటగిరీలో విజం, చెవుడు విభాగాల్లో వైకల్య అభ్యర్థులకు కేటాయించిన పోస్టులకు తగినంత మంది అభ్యర్థులు లేక ఆ పోస్టులు మిగిలిపోయాయి. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి కట్ ఆఫ్ మార్కులు తగ్గించి ఇప్పుడు పరీక్షలు రాసిన వారిలో మరికొందరికి అవకాశం కల్పించాలనే ఆలోచన సర్కారు పెద్దల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 1,183 ANM పోస్టుల భర్తీకి సంబంధించిన శుక్రవారం నుంచి ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నారు. ఈ పోస్టులు కూడా పూర్తి స్థాయిలో భర్తీ అయ్యే అవకాశం లేదు. MPHW కోర్సు చేసిన వాళ్లకే ఈ పోస్టులు అర్హులు. చాలామంది ఇతర విద్యార్హతలు కలిగిన వారు పరీక్షలు రాసేశారు. దీంతోనే ఎంపిక ప్రక్రియలో జాప్యం జరిగింది. వెబ్ ఆప్షన్లకు నిరీక్షణ. సచివాలయాల్లో ప్రస్తుతం కొలువుదీరిన 3,381 మంది వారి సొంత మండలాల్లో MPDOల వద్ద రిపోర్ట్ అయ్యారు. వీరికి ఇంకా సచివాలయాలను కేటాయించలేదు. వెబ్ ఆప్షన్ల ద్వారా వీరికి పనిచేసే చోటును కోరుకొని సదుపాయం కల్పిస్తారు. ఈ ప్రక్రియలో ఇంకా జాప్యం జరుగుతోంది. నేడో రేపో వెబ్ ఆప్షన్లు కల్పించవచ్చని అధికారులు చెబుతున్నారు. గురువారం నాటికి పోస్టుల వారీగా ఖాళీలు ఇలా. పోస్టులు సంఖ్య, భర్తీ అయిన ఖాళీలు. పోస్టులు: పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5 సంఖ్య 404, భర్తీ అయినవి 304, ఖాళీలు 100. మహిళా పోలీస్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్స్ సంఖ్య 1,281, భర్తీ అయినవి 612, ఖాళీలు 669. వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ సంఖ్య 739, భర్తీ అయినవి 505, ఖాళీలు 234. అగ్రికల్చర్ అసిస్టెంట్ సంఖ్య 292, భర్తీ అయినవి 205, ఖాళీలు 87. హార్టికల్చర్ అసిస్టెంట్ సంఖ్య 423, భర్తీ అయినవి 120, ఖాళీలు 303. ఫిషరీస్ అసిస్టెంట్ సంఖ్య 71, భర్తీ అయినవి 36, ఖాళీలు 35. డిజిటల్ అసిస్టెంట్ సంఖ్య 739, భర్తీ అయినవి 303, ఖాళీలు 436. పశు సంవర్ధక సహాయకులు సంఖ్య 674, భర్తీ అయినవి 146, ఖాళీలు 528. ANM సంఖ్య 1,183, భర్తీ అయినవి 0, ఖాళీలు 1,183. సెరికల్చర్ అసిస్టెంట్ సంఖ్య 4, భర్తీ అయినవి 1, ఖాళీలు 3. ఇంజనీరింగ్ అసిస్టెంట్ సంఖ్య 739, భర్తీ అయినవి 452, ఖాళీలు 287. VRO సంఖ్య 501, భర్తీ అయినవి 210, ఖాళీలు 291. విలేజ్ సర్వేయర్లు సంఖ్య 739, భర్తీ అయినవి 487,
ఖాళీలు 252, మొత్తం సంఖ్య 7789, భర్తీ అయినవి 3381, ఖాళీలు 4408. ఏఎన్ఎం ఉద్యోగాలకు ఎంపిక జాబితా. వెయిటేజ్ వారిని మినహించి మిగిలిన పోస్టులకు ఎంపిక. నేటి నుంచి ధృవపత్రాల పరిశీలన. గ్రామ సచివాలయాల్లో ఏఎన్ఎం ఉద్యోగాల నియామక చర్యలు మొదలయ్యాయి. గురువారం అభ్యర్థులను జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థుల ఎంపిక జాబితాను గతంలోనే రూపొందించిన వెయిటేజీ నేపథ్యంలో ధృవపత్రాల పరిశీలన నిర్వహించలేదు. వెయిటేజ్తో మార్కులు మారే అవకాశం ఉండడంతో న్యాయమైన సమస్యలు వస్తాయని వెనుకడుగు వేశారు. జిల్లాలో 614 ఉద్యోగాలకు ప్రకటన విడుదలయ్యింది. వీరిలో పోస్టుల సంఖ్య మేరకు అభ్యర్థులు ఎంపికయ్యారు. వెయిటేజ్తో ముడిపడి ఉన్న వారిని మినహాయించి 576 మందికి జాబితాను విడుదల చేసినట్లు జడ్పీ సీఈఓ వి వెంకటేశ్వరరావు న్యూస్ టుడేకు తెలిపారు. శుక్రవారం జడ్పీలో ధృవపత్రాల పరిశీలనను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వెయిటేజ్ వారికి తదుపరి ఉత్తర్వుల మేరకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఇదే ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.